ఈరోజు ఈ వీడియోలో కొన్ని హెల్త్ టిప్స్ తెలుసుకుందాము. దానివల్ల మనం ఇంట్లో ఉన్న వస్తువులతో ఈ హెల్త్ టిప్స్ చేయడం వల్ల మనం హెల్తీగా ఉంటాము, అందంగా కూడా ఉంటాము. అలాగే ఏ ఖర్చు లేకుండా మనము తినే వస్తువులతోటే మనం అందంగా ఎలా కావచ్చు, మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవచ్చు, అలా ఎలా మెడిసిన్ తయారు చేసుకోవచ్చు అనేటివి ఈ వీడియోలో తెలుసుకుందాం. దానివల్ల మనకు అన్ని తీర్ల ఉపయోగాలు ఉంటాయి. ఎదుటి వాళ్ళకు కూడా మనం సహాయం చేసిన వాళ్ళం కూడా అవుతాము. కాబట్టి ఈ విధంగా చేద్దాము. అలాగే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ను మరవలేంది. కాబట్టి మీ వల్లనే ఈ ఛానల్ ఇట్లా గ్రోత్ అవుతుంది. కాబట్టి మీరు ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ ఉండాలి ఈ ఛానల్కి. కాబట్టి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. చాలామంది బరువు తగ్గుదాం అనుకొని మార్నింగ్ పూట టిఫిన్ మానేస్తూ ఉంటారు. అలా ఎప్పుడు చేయకూడదు. అలా చేయడం వల్ల ఇంకా బరువు పెరుగుతారు, జుట్టు కూడా రాలుతూ ఉంటుంది. మార్నింగ్ టిఫిన్ తినకపోతే కంపల్సరిగా మార్నింగ్ టిఫిన్ కొంచెమైనా తినాలి. కాబట్టి మార్నింగ్ టిఫిన్ ఎప్పుడు స్కిప్ చేయకండి. అలాగే రోజు తేనె ఒక స్పూను అయినా పర్వాలేదు, లేదు ఎక్కువ తినలేము అనుకునే వాళ్ళు హాఫ్ స్పూన్ అయినా తినడం వల్ల ఏజ్ పెరిగే కొద్దీ మతిమరుపు అనే సమస్య రాకుండా ఉంటుంది. కాబట్టి డైలీ కొంచెమైనా తేనె తీసుకోవడం నేర్చుకోండి. తేనె తినడం వల్ల ఏ ప్రాబ్లం లేకుండా హెల్తీగా ఉంటారు, ఆరోగ్యంగా మంచిగా ఉంటాము, ప్లస్ అందంగా కూడా ఉంటాము. కాబట్టి డైలీ తేనె రోజు మనం తినే ఆహారంలో ఎక్కువ శాతం కరివేపాకు ఉండేలా చూసుకోవడం వల్ల, కరివేపాకు ఎక్కువ తినడం వల్ల మన జుట్టు నల్లగా ఉంటుంది, ఒత్తుగా కూడా ఉంటుంది. ఏజ్ పడ్డా కొద్దీ వెంట్రుకలు చాలామందికి ఊడిపోతాయి, కానీ కరివేపాకు తిన్న వాళ్ళకి వెంట్రుకలు ఊడవు, నల్లగానే ఉంటాయి, తెల్లగా కావు. కాబట్టి డైలీ ఆహార పదార్థాల్లో కరివేపాకు కంపల్సరీ తినండి, తీసి పడేయకండి. అలాగే మన ఫేస్ తెల్లగా అందంగా ఏ ముడతలు లేకుండా అందంగా ఉండాలి అని అంటే చాలామంది బ్యూటీ పార్లర్కి పోతుంటారు. అలా అవసరం లేదు. మనకుంది కదా బొప్పాయి, ఆ బొప్పాయిని గుజ్జులాగా చేసుకొని ఫేస్ మొత్తం ఒక ప్యాక్ లాగా అప్లై చేసి ఒక 10 మినిట్స్ తర్వాత మంచిగా చల్లటి వాటర్తో లేకపోతే గోరువెచ్చని వాటర్తో కడగడం వల్ల ఫేస్ గ్లోగా ఉంటుంది, యవ్వనంగా ఉంటుంది, ఏ ముడతలు లేకుండా కూడా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా చేయండి, హెల్తీగా అందంగా ఉంటారు. ఇంట్లో ఉన్న వస్తువులతోటే మనం తినవచ్చు, ఆరోగ్యంగా ఉండవచ్చు, ప్లస్ అందంగా కూడా ఉండవచ్చు. ఈ విధంగా చూసారు కదా ఈ వీడియోలో కొన్ని హెల్త్ టిప్స్, అలాగే అందంగా ఉండడానికి ఎలా చేయాలన్నది నేర్చుకున్నాం కదా. ఇలా ముందు ముందు మంచి మంచి కొత్త టిప్స్తో, కొత్త ఐడియాలతో మనం ఎలా హెల్తీగా ఉన్నాము, ఖర్చు తక్కువ ఆరోగ్యం ఎక్కువ, అలాగే ఖర్చు తక్కువ అందం ఎక్కువ అనే చిన్నంగా ఈ వీడియోలో వస్తూ ఉంటాయి మన ఛానల్లో. కాబట్టి డైలీ ఈ ఛానల్లో వచ్చే వీడియోలు చూడండి, మీరు అందంగా ఉంటారు, మీకు అలాగే ఆరోగ్యంగా కూడా ఉంటారు. కాబట్టి ఖర్చు లేని ఆరోగ్యం, ఖర్చు లేని అందాన్ని మీరు ఈ ఛానల్ చూడడం వల్ల మీకు సొంతం అవుతుంది. కాబట్టి డైలీ చూడండి. అలా ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఎందుకంటే యూట్యూబ్ అనే దానికి దేవుళ్ళైనా బంధువులైనా సబ్స్క్రైబర్లే. కాబట్టి మీరిచ్చే సపోర్టు ఎన్నటికీ మరవలేము మేము. కాబట్టి మీరిచ్చే సపోర్ట్ను మర్చిపోము. అలాగే మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. నెక్స్ట్ మంచి టిప్పుతో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, నమస్తే.